హలో అందరికీ, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరికీ వినాయక చవితి చేసుకున్నారా అండి మీరు కూడా? నేనైతే మా ఇంట్లో చాలా హడావిడి ఉందండి. మాకు కేదారేశ్వరి గౌరీ నోములు కూడా ఉన్నాయండి. బ్యాక్ డ్రాప్ కోసం నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి మా బ్యాక్ డ్రాప్. సో మరుసటి రోజు ఇలా మొత్తం మాకి సగ్గుబియ్యం పాయసము, మోదకాలకి, అలాగే కుడుములకి అంతా రెడీ చేసేసి ఇలా మోదకాలు చేశానండి. మోదకాలు, కుడుములు చేశాను. ఎలా ఉన్నాయండి? ఇది ఒక సింపుల్ టెక్నిక్ అండి. కుడుముల కోసం పెద్ద చపాతీ చేసేసుకొని దాన్ని ఒక కటోరీ తీసుకొని అంత చిన్న చిన్న స్మాల్ పీసెస్గా చేసుకొని కుడుములు చేసేయడమే. సో ఇక్కడైతే నేను అక్కడంతా వంటంతా అయిపోయాక బయటికి వచ్చానండి నోములు చేసుకుని. ముందుగా పసుపు వేసి అలికేసి అంత ముగ్గు వేసి పీట, బ్యాక్ డ్రాప్, వినాయకుడు, కథకు కావాల్సినవి అంటే నోము కావాల్సినవి అన్నీ అరేంజ్ చేసుకొని బాపనయ్య వచ్చారండి మా ఇంటికి. బాపనయ్యతోని నోము కథ అయిపోయాక లాస్ట్కి మా మైన కోడలు, కూతురు ఇలా హారతిస్తున్నారండి. ఎలా ఉందండి? మీరెలా